మీ పిల్లలు 6 మంత్స్ కంటే అబోవ్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళైతే ఇది మీరు అవాయిడ్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్యాకేజ్డ్ ఫుడ్స్. అంటే మనం ఇప్పుడే సాలిడ్ స్టార్ట్ చేస్తాం కదా! అన్నప్రాసన చేస్తాం కాబట్టి మోస్ట్‌లీ హోమ్‌మేడ్ ఉగ్గునే మీరు ప్రిఫర్ చేసుకోండి. అన్‌లెస్ మీకు టైం లేకపోతే తప్పించి. సెకండ్ థింగ్ వచ్చేసి ఫ్రూట్ నిబ్లర్స్. సో ఫ్రూట్ నిబ్లర్స్ వల్ల ఏమవుతుంది అనంటే పల్ప్ అంతా నిబ్లర్ లోపలే ఉండిపోయి బేబీకి ఓన్లీ జ్యూస్ మాత్రమే వెళ్తుందనమాట. అండ్ దానివల్ల బేబీకి కాన్‌స్టిపేషన్ లాంటిది వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు కంప్లీట్‌గా ఫ్రూట్‌ని ప్యూరీ లాగా చేసి మాత్రమే బేబీకి ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి వాకర్స్. సో యూజువల్లీ వాకర్‌లో వేస్తే త్వరగా నడిచేస్తారు అని అనుకుంటారు కానీ దానికి ఆపోజిట్‌లో జరుగుతుందనమాట. వాకర్‌లో వేసిన పిల్లలే లేట్‌గా నడుస్తారు. అండ్ ఆల్సో వాకర్ వల్ల యాక్సిడెంట్స్ కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి. అంటే వాళ్ళు ఫాస్ట్‌గా రన్నింగ్ చేయడం వల్ల కింద పడిపోయి దెబ్బలు తగిలించుకునే ఛాన్స్ అనేది ఎక్కువ ఉందనమాట. సో ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఫ్రూట్ నిబ్లర్స్, వాకర్స్ ఈ 3 కూడా మీరు అవాయిడ్ చేసుకోండి.